వెల్కమ్ టు డివై న్యూస్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలి, కానీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నిన్న మెదక్ 5వ వార్డు కౌన్సిలర్ ఆంజనేయులు ఇంటిని కాంగ్రెస్ నాయకులు ముట్టడిని నిరసిస్తూ మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, నిన్న 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు దానికి పాల్పడటం ఏమైనా చర్య, దీన్ని ఖండిస్తున్నామన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి దాడులకు తావులేదు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లు ఇవ్వనందుకు ఒకటే రోజు 3 కండువాలు మార్చారు అన్నారు. భూగర్భ జలాలు తగ్గి రైతుల పంటలు ఎండుతున్న తరుణంలో పంటను పరిశీలించి పంట నష్టం కింద రైతులకు ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు మంచినీళ్ళ ఇబ్బంది ఎదురవుతోంది, వాటి గురించి పట్టించుకోవాలి, కానీ ప్రతిపక్షాల మీద దాడి చేయడం సరికాదన్నారు. రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉండి ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా, దీని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నుండి క్రింది స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారని, వారిపైన కూడా చర్య తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా ధర్నా చేయటం సరికాదన్నారు. మెదక్ ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇళ్లు నిర్మించి ఇస్తారని, రోడ్లు మంచినీళ్ల సదుపాయం కల్పిస్తారని, హాస్పిటల్ కట్టిస్తారని మాట ఇచ్చారు. వాటిని నెరవేర్చాలన్నారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించామని అడవులు చేస్తే ఎవరూ కూడా భయపడరు అన్నారు. ఎన్నికల రోడ్డు అనంతరం అక్రమంగా కేసు పెట్టిన వారిని వదలమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, కిషోర్, శ్రీనివాస్, శంకరంపేట ఆర్, జెడ్పీటీసీ మాధవిరాజు, మండల పార్టీ అధ్యక్షులు రాజు మరియు నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, శ్యామ్ సుందర్, లింగం సతీష్ రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కుమార్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సాపా సాయిలు, యాదగిరి, ప్రభాకర్, సాయిగౌడ్, రాజేశ్వరరావు, సుధాకర్, అహ్మద్, కిషన్, బాలరాజు, రమేష్, హేమచంద్రం, వెంకట్, దశరథ్, నరేష్, నాగరాజు, నవీన్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా అడుగుతారు, గ్రామాలలో ఆలింటి ముందు ధర్నాలు చేస్తారా? మీరు ధర్నాలు చేయాల్సింది రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందట చేయిపోయి. ఎందుకు చెప్తున్నాము ఈ మాట? ఆయన చెప్పినటువంటి హామీని మీ ప్రభుత్వం ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారు అధికారంలోకి వచ్చిందో ఆ విషయం మీద ఇంకా హామీ నెరవేర్చడమని ఆడ చేయుంటుంది. మీరు చేసే ఏందా 3 హామీలు చేసి 3 హామీలు కూడా కార్పొరేషన్ నెత్తి మీద భారం పెట్టి రూపాయలు చెల్లించకుండా, ఏదైతే రవాణా సంస్థ కావచ్చు, కార్పొరేషన్ల మీద, ఇటు విద్యుత్ సంస్థల మీద కావచ్చు, అదేవిధంగా మరి ఇంకొకటి మేజర్ గా ఆర్టీసీ సివిల్ సప్లై 500 సిలిండర్ సంబంధించిన ఈ 3 కూడా నేరుగా నగదు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏమైనా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను, 2,500 రూపాయలు ఏమైనాయి? 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏమైంది? మరి రైతులకు రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఎంతమందికి ఇచ్చారు? అంటే నేరుగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ సంస్థలకు అప్పులు మోపుకుంటా ఇప్పటికే 20,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేస్తున్నారు. దాని మీద మీరు ధర్నాలు చేయరు తప్ప చేయమని చెప్పు మా ఇంటర్నల్ పార్టీ వ్యవహారాల విషయాలు మేమేదో మాట్లాడుకుని అది మీకు మీరు ఆపాదించుకొని వ్యక్తిగత దాడులకు దిగుతామంటే మాత్రం సహించేది లేనేలేదు. ఇది ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మేము కూడా జూన్ 4 తర్వాత మరి దేనికంటే దానికి తయారు. ధర్నాల, రాస్తా రోకోల ఇక్కడికంటే అక్కడ కూడా బరాబర్ బి అంటే డి అంటే ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆశామాజీ కాదు. గౌరవ పద్మా దేవేందర్ రెడ్డి గారు లిస్టు తయారైతా ఉంది. ఆ లిస్టుల ప్రకారం ఎన్ని హామీలు ఇచ్చారు, ఏమేం చేసిరో మేము చెప్తాం. మీరేమేం చేసుకురో మీరు ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడుగురి, ప్రజాస్వామ్యంగా మెప్పు పొందుండి మరొకసారి గెలువురి, మరొకసారి పార్టీ అధికారంలో రండి. అంతే తప్ప ఇచ్చిన హామీ తుంగులో దొక్కి నాయకుల మీద దాడి చేస్తే నాయకులు ఊరుకుంటారంటే ఒక్కరి మీద చేస్తే 10 మంది తయారవుతారు, 10 మంది నోళ్లు మిగులుతాయి. ఆ నవ్వులకుంటా చూసుకొని ప్రజాస్వామ్యయుతంగా మీరు పరిపాలన చేయండి. దానికి ప్రతిపక్షంగా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తామంటే మాత్రం తప్పకుండా తిరుగుబాటు తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. ఇంకా లోకల్ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. నిన్న ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి, ఏదో అప్లికేషన్ ఇచ్చిరట ఎస్పీ గారు, మాకు ఇందాక తెలిసింది. మామిల ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారిని దూషించారు, వారి మీద కేసులు పెట్టాలి. ఎమ్మెల్యే గారి పేరు వాడనే వాడలేదు. సరే, ఆడ ఉన్నటువంటి సోషల్ మీడియా, కొంతమంది సోషల్ మీడియా తప్పుదో పట్టించిన అబద్ధ ప్రచారం చేసే వాళ్ళ మీద వారు ఏదైనా మాట్లాడుండొచ్చు. ఎమ్మెల్యే గారిని అయితే తిట్టలేదు మేము అనుకుంటున్నాం. వాళ్ళు అట్లా భావిస్తే మేమేం చేయలేము. ఒక్కవేళ
ఒకవేళ అట్లయితే మాత్రం వారి మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా 99 సందర్భాల్లో కేసీఆర్ గారిని తిట్టిరు, చాలా మంది నాయకులను తిట్టిరు. ఈ హనుమంతరావు గారు అయితే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు, చాలా మంది నాయకులను అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీరి మీద కూడా కేసులు పెట్టాలి. అంతేగాని నిన్న దాడికి పాల్పడినటువంటి ఏదైతే ఇంటి మీదకి వచ్చి నాన్న అసభ్యంగా మాట్లాడి ఆంజనేయులు గారి మీద నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడారు, దాడులు చేసినందుకు బూతులు మాట్లాడుకు వారిని కూడా కించపరిచేందుకు వారికి కూడా గౌరవ భంగం కలిగింది, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పోలీసు అధికారులకు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము కూడా విడతల వారీగా అంచెల వారీగా తప్పకుండా మరి పూర్తి స్థాయిలో ఉద్యమం చేయడానికి తయారుగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనే మీరు అధికారులు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో పోలీసులు అధికారులను ఉపయోగించి కేసులు పెట్టినా ఎక్కడ కూడా భయపడని కార్యకర్తలు పార్టీలో ఉన్నాం. రేపు ఇలా అధికారం ఉన్నది, పోలీసులు ఉన్నారు, ఇంకా విరమిగితే మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. ప్రజల తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు. మరొకసారి చెప్తాను, పూర్తి యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి మామిలి ఆంజనేయులు గారికి పూర్తిగా అండగా ఉంటుంది. ఆయనకే కాదు ఇంకే కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా సంఘటితంగా పోరాడతాం. ఎక్కడికక్కడ ఈ యొక్క అంశాలను నిలదీస్తాం. రేపు ప్రజాక్షేత్రంలో కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద విడతల వారీగా ప్రజాక్షేత్రంలో తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసి ఇటువంటి అన్ని కూడా పిచ్చి ప్రేరణలాపం మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని గిట్టవలుగుతాం. మరి నిన్న మామిలి ఆంజనేయులు గారు కౌన్సిలర్ మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అలాంటి పరిపాలన కొనసాగింది. 10 సంవత్సరాల నియోజకవర్గంలో ఎక్కడ కూడా దాడులకు కానీ ఇట్లాంటి వాటికి కానీ తావే లేదు అసలు. కానీ నిన్న జరిగిందైతే చాలా ఇబ్బందికరమైన, అంటే ఒక శాసనసభ్యుల అనుచరులు వచ్చి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా దాడి చేయడము, ధర్నా చేయడం, ఈ రెండింటిని కూడా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి పథంలో నడిపించండి మెదక్ నియోజకవర్గాన్ని. గడ పంటలు ఎండిపోతున్నాయి, గా రైతుల దగ్గరకు పోయి ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పుంది. లేదంటే మంచినీళ్ళ గొరత వచ్చింది, మంచినీళ్ళకు చాలా ఊర్లలో ఇబ్బంది వచ్చింది. గా మంచినీళ్ళు తాగేటోళ్లకు తాగించేటోళ్లకు పాపం మంచినీళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా అక్క చెల్లెలు గోస తీర్చుంటుంది. రుణమాఫీ డిసెంబర్ 9 వరకు ఇస్తా అన్నారు మీ హామీలలో. డిసెంబర్ 9 వరకు రుణమాఫీ అది చేయండి. అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే, ఇవన్నీ చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే మరి వాళ్ళ గొంతును మూసేయడానికి, వాళ్ళ గొంతు విప్పకుండా చేయడానికి దాడులు చేస్తారా? భయపడతారు అనుకుంటున్నారా? దాడులు చేస్తే దాడులకు భయపడటమైతే 14 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఎవరూ వనకలే. ఎందుకంటే ప్రశ్నించే గొంతు. మీరు హామీ ఇచ్చిండ్రు, హామీలు నిలబెట్టుకోండి. గ్యారంటీలు అన్నారు, గ్యారంటీ ఇచ్చిండ్రు. తర్వాత బోనస్ అన్నారు. రైతులను మోసం చేస్తుంది మీరు. వాళ్ళందరూ తిరగబడతారని అక్కడికి వెళ్ళి మీకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు గొంతు నొక్కడం కోసం మీరు దాడులు చేయిస్తారా? ఇదేనా మీ పద్ధతి? మిమ్మల్ని గెలిపించింది దాడులు చేయడం కోసమేనా? అంటే ఎవరి దాడులు చేస్తారా? అంటే మీకే ఉందా బలగం? మాకు లేదా బలగం? మా బలగం కూడా ఉంది, కానీ మాకు సభ్యత ఉంది, మాకు సంస్కారం ఉంది, మాకు విజ్ఞత ఉంది, మాకు ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఏదన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ పరంగా వెళ్ళండి. మీ నాయకులు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, మీ శాసనసభ్యులు మాట్లాడినరు, శాసనసభ్యుల వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు, ఎటువంటి అంటే మాట్లాడుతున్నారు. అయితే మేము వచ్చి దాడులు చేసినామా? మేము కూడా ఒక వేదికను ఎన్నుకున్నాం, ఆ వేదిక ద్వారా ప్రశ్నించినాం, ఆ వేదిక ద్వారా మాట్లాడుతున్నాం, ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రతిపక్షంగా మాట్లాడతాం కూడా. మీ లెక్క పార్టీలు మార్చిందని చెప్పేసి ఆంజనేయులు గారిని పార్టీ మార్చినావు. అవును, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళు నమ్ముకున్న నాయకుడు టికెట్ రాలే కాబట్టి వాళ్ళు పార్టీ మార్చారు. మరి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి, మీ నాన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి, మీ నాన్నని ఎంపీ టికెట్ ఇచ్చి, తర్వాత ఎమ్మెల్యేని చేసి, తర్వాత 2 టికెట్లు కూడా ఇవ్వకపోతే 1 టికెటే ఇచ్చిందని చెప్పి మీరు పార్టీ మారిండ్రు. ఒకరోజు 3 కండువాలు వేసుకున్నారు. మీ సంగతి ఎవరికి తెలియదు? మీరు ఇవన్నీ చేయొచ్చు. మీరు మాట్లాడు మాత్రం ఎదుటి వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడు. ఒక కౌన్సిలరు, మీరు మున్సిపల్ మీటింగ్ లో ఒక కౌన్సిలర్ మీద ఆ విధంగా మాట్లాడతారా? అదేం పద్ధతి? ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి. గౌరవించిన ప్రజాప్రతినిధులుగా ఎందుకై వచ్చిండ్రు? వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళు, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి. లేదంటే వాళ్ళు ఏం చేసిండ్రు, మీరేం చేసిండ్రు మాట్లాడండి.
అది ఒక పద్ధతి ఉంటది, ఒక వేదిక అవుతుంది. ఆ వేదిక ద్వారా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి, తర్వాత వాళ్ళను నోటికి వచ్చినట్టు మాట్లాడి మీ పార్టీలకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తామంటే కుదరదు కదా. వాళ్ళకు ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళకు హక్కు ఉంటది. ఎవరైనా ఏ పార్టీలకైనా పోవచ్చు. మీరు పోలేదా? టీఆర్ఎస్ నమ్ముకొని మీరు గన్ని పనులు చేస్తే మీరు వెళ్ళిపోయినరు. మరి మేము దాడులు చేసినామా? మిమ్మల్ని ఏమన్నా అన్నమా? అట్లాంటిది మీరు ఒక కౌన్సిలర్ గా గెలిచి వచ్చిన ఆయనను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి కించపరిచి అవమానపరిచి ఆయన ఒక వేదిక ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ ఆవేదన అర్థం చేసుకోకుండా మీరే ఆపాదించుకున్న వాడిని ఆపాదించుకొని దాడులు చేస్తామంటే చాలా పెద్ద ముఖ్యమంత్రి గారు కిందికల్లా మాట్లాడుతున్నారు. మరి అందరి మీద కేసులు పెట్టండి. ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో మీరు ధర్నాలు చేసి ఏం సమాధానం, ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు? మీరు దాడులు చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెదక్ నియోజకవర్గంలో దాడులు జరుగుతాయి ఇక నుండేనా? ప్రజలు కూడా అడిగితే ప్రజల మీదకి దాడులు చేస్తామనా? నాయకుల మీదకి దాడులు చేస్తామనా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ప్రజలు కోరుకునేది అభివృద్ధి. ప్రజలకు ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గంలో ఏం హామీ ఇచ్చిండ్రు? గజెనిమిది సొంత పైసలతోని ఇల్లు కట్టిస్తామన్నారు, సొంత పైసలతో రోడ్లు వేస్తామన్నారు, సొంత పైసలతోని బోర్లు వేస్తామన్నారు, సొంత పైసలతో మంచినీళ్ళు లాగిస్తామన్నారు, సొంత పైసలతోని ఏంది ఊరూరికి 25,000 అనాథలకు ఇస్తామన్నారు, సొంత పైసలతోని హాస్పిటల్ కట్టిస్తామన్నారు, సొంత పైసలతోని ఇల్లు కట్టిస్తామన్నారు, సొంత పైసలతోని ఇంట్లో 11 ఎకరాలలో ఏదో కట్టించేసి అందరికి అన్నం పెడతామన్నారు. గవి చేయండి. మీరు హామీ ఇచ్చిండ్రు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అటు ఇటు అవుతుంది. జర మెడికల్ కాలేజ్ కేసీఆర్ సార్ ఇచ్చింది, అది కదా తెచ్చి మంచిగా పెట్టుండ్రి. రైతు బంధు అమలైతలేదు. రైతు బంధు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు, పేదోళ్ళు కష్టపడుతున్నారు. పంట ఎండిపోతుంది. పంట ఎండిపోతే నష్టపరిహారం ఎకరానికి 25,000 ఇయ్యండ్రి. వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది. మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిండ్రు వాళ్ళు. బోనస్ ఇస్తాన్నారు, పంటకు బోనస్ మొన్నటి ఎగ్గొట్టి ఇయ్యలేదు. మా పెన్షన్దారులు, మా పెద్ద మనుషులు 2,000 నుండి 4,000 చేస్తామంటే నమ్మి మీకు ఓటేసిండ్రు. గలకు 4,000 చేయండ్రి. మహాలక్ష్మి స్కీమ్ 2,500 మా అక్క చెల్లెలకి ఇస్తామన్నారు. గది చేయండ్రి. తులం బంగారం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిత్తండా, నేను తులమిత్త ఎక్కువ అని చెప్పిండ్రు. గడ హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు. రివ్యూలు పెట్టుకోండి. మా అక్క చెల్లెలకు మంచి వైద్యం అందుతలేదు. అక్కడ హాస్పిటల్ మంచి వైద్యం అందించుండ్రి. సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యండ్రి. ఇదన్నీ పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి దాడులు చేస్తామంటే ఇది ఎక్కడ? ఎవరు భయపడతారండి? దాడులు చేస్తే భయపడతారా? ఒక్క చేయి మీదకు మీరు చూపెడితే 4,000 మీ వైపు చూపెడతాయి. ఒక్క దగ్గర గొంతు మూయాలని ప్రయత్నం చేస్తే 100 గొంతుకలు వెళ్తాయి. మేము 14 సంవత్సరాలు పోరాటం చేసి వచ్చిన వాళ్ళం. మీ దాడులకు మీరు భయపెట్టిస్తే భయపడో, మా కార్యకర్తలు ఎన్నుకోపోయో తగ్గుంటారు అనుకోకుండ్రి. డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మళ్ళీ మా విజ్ఞతను కాపాడుకుంటాం, మా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాం. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా మీరు ఇదే కొనసాగిస్తే మాత్రం డెఫినెట్ గా మీరు ఇటుకతో మాట్లాడితే మేము రాయితో మాట్లాడాల్సి వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఊకుంటామా అండి? దాడులు జరుగుతూ ఊకుంటామా? ప్రజాస్వామ్యం ఇది. పద్ధతి ఉన్నది అనుకో, చట్టం ఉంది, న్యాయం ఉంది, పోలీసులను వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా మీకు ఏమైనా చేపుతే చేయండి. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా కేసులు పెట్టినా ఫేస్ చేస్తాం. మేమేం భయపడం. కేసులు పెట్టిస్తున్నా కానీ వెనుకపోయే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా అన్నిటిని ఎదుర్కొంటాం. రాజకీయాలలో అన్నిటికీ సిద్ధమయ్యే వస్తారు. వెనక్కి అడిగేసే ప్రసక్తి ఉండదు. ఎప్పుడో ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలు మార్పు కోరుకున్నారా? ప్రజలకి కొత్తదనం కోరుకున్నారా? ప్రజలు మీ అబద్ధపు మాటలు నమ్మిండ్రు, మీ అసత్యపు మాటలు నమ్మిండ్రు, మీరు ఇచ్చిన హామీలు అమలు కాని హామీలు ఏవైతున్నాయో అవి నమ్మి మీకు కొట్టేసిండ్రు. అవి అమలు చేయండి. కనీసం ప్రయత్నం చేయండి. 2 లక్షలు రుణమాఫీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ December 9 అన్నారు. December 9 పోయి 3 నెలలే. రుణమాఫీ చేయండి. ఈ మెదక్లో ఏం అవసరం ఉందో అభివృద్ధి అయితే ఈ దాడులు మానుకోండి. నేను ఇతో వలుపుతున్న ఎమ్మెల్యే గారికి, మీరు ముందు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయో, ప్రజలకు అభివృద్ధి పత్రం నడిపించడం కోసం మెదక్ నియోజకవర్గానికి ఏం పనులు చేయాలో గవి చేయండి. ఈ దాడులు మానుకోండి. దాడులకు భయపడం. దాడులకు ఇప్పుడు నేను చెప్తున్నా, మాకు కూడా బలగం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బలగం ఉంది. మాకు ప్రజలండ కూడా ఉన్నది. ఎందుకంటే మీరు వేసే ప్రజా వ్యతిరేక విధానాలే దానికి సాక్ష్యం. డెఫినెట్ గా రేపు మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం.
కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. డెఫినెట్ గా మాకు ఇబ్బంది, నిన్న జరిగిన సంఘటన ఇబ్బంది అనిపించినా ఈసారికి బేర్ చేస్తాం. కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్ల అనంతరం, కోడ్ అనంతరం మాత్రం మీరు ఒక్కటి చేస్తే మేము డెఫినెట్ గా మా గొంతులన్నీ ఇప్పుతాం. మా గొంతులన్నీ కూడా ఇప్పుతాం. మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఒకటే హితవు, దాడులు మానుకొని పని చెయ్యండి. మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినందుకు పని చేయండి. పని చేస్తే కనీసం ఎమ్మెల్యే గారు పని చేస్తున్నాను ఒక పేరు వస్తుంది. దాడులు చేస్తే పేరు రాదు. నేను గతంలో కూడా చెప్పిన, ఎలక్షన్ల ముందు చెప్పిన, మా మెదక్ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే మెదక్ ప్రశాంతమైన వాతావరణంలో మెదక్ నియోజకవర్గం ఉంది. మరి భవిష్యత్తులో మరి వీళ్ళని ఎన్నుకుంటే రేపు రాబోయే కాలంలో దాడులు జరిగితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పిన అదే నిజమైతే మీరు అదే నిజం చేయబోతున్నారు. దాన్నే ముందుకు నడిపిస్తున్నారు. మీరు మీకంటే ముందు దాడులు వస్తున్నాయి, మీకంటే ముందు పోలీసులు వస్తున్నాయి, మీకంటే ముందు పోలీస్ కేసులు వస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని మానుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి, వారి అనుచర వర్గానికి కూడా ఈతో వలుపుతా ఉన్నాను. మీరు ప్రజలలో ఉండండి, ప్రజలకు మంచి పనులు చేయండి, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించండి, మాకంటే ఎక్కువ పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ దాడులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దు. పెడితే ఊరుకునే పరిస్థితుల్లో మేము లేము. డెఫినెట్ గా ఇటుక సమాధానం రాయితో చెప్తాం. ఇది మాత్రం నిజం భవిష్యత్తులో. కాబట్టి ఎలక్షన్